జేబీ మిత్రులారా, నా పేరు మట్టి ప్రసాద్, బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు తిరుమలాయపాలెం మండలంలో మీరే నిరాదీక్షకి అఖిలపక్షాల ఆధ్వర్యంలో హాస్పిటల్ ఇక్కడ నుంచి తరలించవద్దు, మా 100 పడకల హాస్పిటల్ ఇక్కడనే ఉంచాలని చెప్పేసి అని అఖిలపక్షాలందరూ డిమాండ్గా 3 రోజుల నుంచి నిరాదీక్షగా కూర్చున్నా కానీ అధికారం చెప్పాల్సింది ఏమనగా ఈ తిరుమలాయపాలెం గ్రామానికి 10 పడకల నుంచి 30 పడకలు, 30 పడకల నుంచి 100 పడకలు హాస్పిటల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం 26 కోట్లతోని ఆగస్టు 28వ తారీఖున 11 నెలల క్రితం, సుమారు 11 నెలల క్రితం ఈ హాస్పిటల్ మంజూరైంది. ఈ హాస్పిటల్కి 100 పడకల హాస్పిటల్ సందర్భంగా 40 మంది డాక్టర్లు, 30 మంది నర్సులు, ల్యాబ్ టెక్నికలు, మళ్ళీ బ్లడ్ టెస్టులకు సంబంధించి, ఆపరేషన్ గదులకు సంబంధించి మొత్తం 26 కోట్లతోని కేసీఆర్ ప్రభుత్వం మనకు అందించింది. అప్పటి నుంచి ప్రభుత్వాలు ఇక్కడ హాస్పిటల్ డాక్టర్లు పర్యవేక్షణలో ప్రజలకు వైద్యం క్రమశిక్షణగా నడుస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇక్కడ ఉన్న డాక్టర్లందరినీ ఏరే కాడికి పంపించే ఉద్దేశంతో ఇక్కడ డాక్టర్ని మినిమం 30 పడకల హాస్పిటల్కి ఇక్కడ అంకితం, సిహెచ్సికే అంకితం అని చెప్పేసి అని ఇప్పుడున్న ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనే ఇక్కడ తిరుమలాయపాలెం మండలంలో కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ తప్పుడు ఆరోపణలతోని, తప్పుడు అబద్ధాలతోని మీరే తప్పుడు అబద్ధాలతోని మాట్లాడుకుంటా ఇక్కడ తిరుమలాయపాలెం గ్రామంలో ఎంపీ గారికి మీరు తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుడు లెక్కలు చెప్పి ఇక్కడ 300 ఓపీ రోజుకొస్తుంటే ఇక్కడ మీరు ఓపీ 100 ఓపీ 200 ఓపీ వస్తుందని చెప్పేసి అని తప్పుడు లెక్కలు చెప్పేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే రోజు దగ్గరకు ఉంది. ఈ హాస్పిటల్ పోతే మాత్రం మేము ఊరుకునేదే లేదు. కాబట్టి వాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బహుజన ముక్తి పార్టీ డిమాండ్ చేస్తుంది.